హలో ఆల్, వెల్కమ్ టు డైలీ న్యూస్. సో ఈరోజు నట్టి కుమార్ గారు అయితే ఆయన రాజీనామాని అయితే ప్రకటించడం జరిగింది. దాని మీద ప్రెస్ మీట్ కూడా జరిగింది. సో ఆయన మాటల్లో తెలుసుకుందాం అసలు ఎందుకు ఏంటి అనేది. సో హాయ్ సార్. సో ఎందుకు సార్ రాజీనామా ప్రకటించడం జరిగింది దీని మీద? అంటే రాజీనామా ఎందుకు చేశారంటే, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో నేను 4 సంవత్సరాలైంది, ఎలక్షన్స్ అవ్వట్లేదు. రెండోది ఏంటంటే ఈసీ మీటింగ్ పెట్టట్లేదు. అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఈజ్ నాట్ కరెక్ట్, అలాగే ఆడిటర్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే అక్కడ లావాదేవీలో ఇవన్నీ కూడా కరెక్ట్గా అవ్వట్లేదు. ఆ కరెక్ట్గా అవ్వకపోవడం వల్ల ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ఆఫీస్ బ్యాలెన్స్ ఉన్నారా లేరా అసలు ఎవరూ పట్టించుకోకుండా, మీటింగ్ లేకుండా, ఏమీ లేకుండా 1 man షో 2 man షో నడుస్తున్నప్పుడు అందుకే నేను ఏమడిగానంటే, అసలు అందరూ ఉన్నారా ఆఫీస్ బ్యాలెన్స్ లేరా, ఇది ఓనర్షిప్ ఏమైనా అయిపోయిందా, ఈ డబ్బు కోట్ల రూపాయలు దీని మొత్తం డిస్కషన్ ఏమవుతుంది, అసలు ఈసీ మీటింగ్లో ఎవరి మంత్ అవుతుంటే ఎవరి మంత్ ఈ మీటింగ్లో ఏం జరుగుతుంది ఏంటి అసలు లెక్క ఉంటుంది. ఆ ట్రెజరర్ అనే రామ్ సత్యనారాయణ ఒక ఆయన ఉన్నాడు. రామ్ సత్యనారాయణ మరి ఏమైనా డబ్బులు తీసుకున్నట్టు సంతకాలు పెట్టేస్తుంటే ఆ డబ్బు ఏమవుతుందో తెలియట్లేదు. ఇవన్నీ కూడా మీటింగ్లో మనం ఎవ్రీ మంత్ మీటింగ్లో ఉంటుంది. ఆడిటర్ స్టాఫ్ కరెక్ట్గా లేరు, అలాగే ఆడిటర్ కూడా కరెక్ట్గా లేరు. ఆడిటర్కి అసలు అవగాహన లేదు. ఆడిటింగ్లో అవగాహన లేనివాడు, స్టాఫ్కి పట్టించుకోలేని వారు, మీటింగ్ పెట్టలేని వారు. కౌన్సిల్ అనేది మొత్తం ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. 35 సంవత్సరాల చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన 30 సంవత్సరాల చరిత్ర ఉంది. అలాంటిది మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది నేను ఓపిక పెట్టా. ప్రెసిడెంటు నా సంతకం పోజరీ చేశారు అని పెట్టాడు. ఏదో నిన్న ఎఫ్డీసీ చైర్మన్ కోసం ఏదో కంగ్రాచులేషన్ జరపడం కోసం. దానికి రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళు లేరు. అసలు ప్రెసిడెంట్కి ఈ పరిస్థితి వస్తే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? అందుకే నేనేమన్నాను, ఇంకా అసలు ఎవరికీ లేనప్పుడు, అసలు ఇక్కడ పర్సంటేజ్ విధానం నడుస్తుందో ఏం తెలియకుండా ఆఫీస్ బేర్లకు కూడా తెలియనప్పుడు, మీరు 4-5 చేరి మీరు యాక్షన్ తీసుకుంటున్నప్పుడు మరి నిర్మాతలు మండలేందుకు? ఐఎమ్ రిజైన్. 10 మందికి ఉపయోగపడలేని పోస్ట్ ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? 10 మందికి ఉపయోగం లేని పోస్టు ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? ఈ ప్రొడ్యూసర్కు ఉందో లేదో, కౌన్సిల్ ఉందో లేదో తెలియకుండా వీళ్ళు 6 కలిపి దస్పాల్లో మీటింగ్ పెట్టుకుంటారు, ఒక 4 కలిపి మన ఫిల్మ్ క్లబ్లో మీటింగ్ పెట్టుకుంటారు, ఈయన వచ్చి ఇంకొకరు వచ్చి సంతకాలు పెట్టి చెక్కులు ఇచ్చేస్తారు. అంటే దీని మీద ఎవరికి కూడా ఇది లేదు. కౌన్సిల్ అనేది ఒక ఓనర్షిప్ అయిపోయింది. అందుకనే దాంట్లో లావాదేవీల్లో రేపు ఉదయం ఏమైనా తేడా వచ్చిందనుకోండి, ఆ తేడా వస్తే ఆఫీస్ బేర్లను అడుగుతారు. కనుక ఆ పరిస్థితి మాకు ఎందుకు? ఇష్టారాజ్యం కాదు, 1 man షో పపరేటర్షిప్ అయిపోయింది. ఆ పపరేటర్షిప్కి దానికి మొత్తం టోటల్గా ఈ ఆఫీస్ బేర్లు అందరూ తందాన ఆ టైప్లో ఉన్నాయి. అంటే ఏంటంటే వాళ్ళు ఏ ఎండకు ఆ గుడికి పడతారు. అలాంటప్పుడు రేపు ఏమైనా జరిగింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈసీ మీటింగ్ ఎప్పుడైతే ఎలక్షన్ పెట్టాలి, 2 సంవత్సరాలకు ఎలక్షన్ పెట్టాలి. ఇప్పుడు 2వ సంవత్సరం వస్తుంది, ఎలక్షన్ పెట్టట్లేదు, ఈసీ మీటింగ్ పెట్టట్లేదు, అడిగిన వాళ్ళు లేరండి. అలాంటప్పుడు ఆఫీస్ బేరర్లుగా ఉండి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆఫీస్ బేరర్ నుంచి బయటకు వచ్చి ఎలక్షన్ పెట్టమని అడుగుతున్నాం. మళ్ళీ అలా కావాలంటే మనం కూర్చుంటాం. వాళ్ళకి మనతో టోటల్గా ఒక 5-6 రోజులు టైం ఇద్దాం. 5-6 రోజుల టైం లోపల ఇది రిజిగ్నేషన్ అయిపోయి ఆఫీస్ బేరర్ మీటింగ్, ఎలక్షన్ మీటింగ్ పెట్టలేదనుకోండి, ఈసీ మీటింగ్ పెట్టి ఎలక్షన్ పెట్టలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, మనం ఏ విధంగా మొత్తం జనరల్ బాడీ మీటింగ్ పెట్టించాలి, జనరల్ బాడీ పెట్టి అంత అక్కడే కూర్చోవాలి. ఎలక్షన్ నడిచేదాకా అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ ఓనర్షిప్లో ఏం జరుగుతుంది, అసలు ఏ పేమెంట్లు ఏమవుతున్నాయి, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం గట్టిగా మాట్లాడవచ్చు. అందుకనేసనే రిజైన్ అనేది పర్సంటేజ్ విధానంలో ఫెయిల్ అయ్యాం. అసలు విషయాలన్నీ కూడా బయటికి రాకుండా ప్రొడ్యూసర్ కౌన్సిల్ పట్టించుకోవట్లేదు. కనుక చేత కానప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ రిజైన్ చేసేయాలి. నాకు చేత కావట్లేదు, నేను ఒక్కడనే ఉన్నాను, అవ్వట్లేదని చెప్పి నేను రిజైన్ చేశాను. తక్కువలకు చేత కాదు, వాళ్ళకి చేత నవ్వదు, దమ్ము లేదు, అందుకే వాళ్ళు రిజైన్ చేయలేకపోతున్నారు. కనుక అంతే దానివల్ల ఫ్యూచర్లో ఏముంటుందండి, ఎలక్షన్ నడాలి. ఎలక్షన్ ఆగస్టులో పెడతారా లేకపోతే ఎప్పుడు పెడతారో చూసి దాన్ని బట్టి మనం డిసిషన్ తీసుకుందాం. అంటే ఒక్కటి, ఏది జరిగినా చిన్న సినిమా నిర్మాత బతకాలి, పెద్ద సినిమా నిర్మాత బతకాలి, మెడిక్లెయిమ్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. 10 మందికి సేవ చేసేదే ప్రొడ్యూసర్ కౌన్సిల్. అంతే తప్ప ఆ సేవలో ఒక పపరేటర్షిప్ ఒక్కరుగా 2గా చేయడానికి లేదు.
కనుక మనం ఏదైనా సరే ఒక అఫీషియల్ ఉంటుంది. ఒకవేళ మనము ఎఫ్డీసీ చైర్మన్గా అయినా ఎన్నికైనా ఇంకోటి అయినా మనకి ఇవ్వడానికి ఓ 2 పద్ధతులు ఉంటాయి. ఒకవేళ ఇవ్వాలి అంటే మనం కూర్చొని మనం మాట్లాడి అఫీషియల్గా జీవో వచ్చిన తర్వాత 100% మనం కంగ్రాచులేషన్స్ ఇవ్వచ్చు. కాకపోతే తొందరపాటు నిర్ణయంగా ఇవ్వడం కూడా కరెక్ట్ కాదేమో. ఆయన సంతకం నాది కాదంటాడు, అబ్జెక్షన్ అంటాడు. ఇవన్నీ కూడా కాంట్రవర్సెస్. అవును సార్. గవర్నమెంట్ కూడా ఆలోచించాలా, ఇవన్నీ చూసుకుని ఆలోచన చేయాలి తప్ప అందుకని ఇవన్నిటిలో చూసిన తర్వాత వీటిలో నేను ఉండడం అవసరమా అనిపించింది నాకు. నట్టి కుమార్ అనేవాడు 10 మందికి సేవ చేస్తాడు, 10 మందితో మాట్లాడతాడు, 10 మందితో ఫోన్లో ద నేమ్ ఆఫ్ ది నట్టి కుమార్. నేమ్ ఆఫ్ ది నట్టి కుమార్గా చేయగలుగుతాను. కౌన్సిల్లో జాయింట్ సెక్రటరీగా అవసరం లేదు. నేమ్ ఆఫ్ ది నట్టి కుమార్గా చేయగలుగుతాను. నాకంటూ అభిమానించే ప్రెస్ ఉంది, అభిమానించే మనుషులు ఉన్నారు, అభిమానించే ప్రజా ఆదరణ ఉంది. కాబట్టి నా మాట వింటారు కాబట్టి నేను చేయగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ పదవి ఉన్నా లేకపోయినా నా పని నేనే చేసుకెళ్తాను, నా వర్క్ నేనే చేసుకెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.